రేపు నువ్వు నన్ను కలిసావనుకో, జనవరి 30 సమిట్ పెట్టావనుకో, 1,00,000 కోట్లు తీసుకొస్తావు, 1000 కంపెనీలు తీసుకొస్తావు, అభివృద్ధి చేస్తాం. ఇప్పుడు నిన్ను రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కలట్లా, నేను తీసుకెళ్ళి కలుపుతా. లేదంటే మళ్ళీ వాళ్ళు భట్టి విక్రమార్కని ముఖ్యమంత్రిగా చేయడానికి నిర్ణయం తీసుకున్నాను. జనవరి 30 తర్వాత జరిగిపోద్ది. నీకు అది కావాలా? మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత నన్ను కలుస్తావా? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నన్ను కలుస్తావా సమస్యలు పరిష్కరించడానికి? I condemn anyone who is criticizing Dr. B.R. Ambedkar. There is no greater person in this country than the most respected, the greatest scholar human of India has ever seen, that is Dr. B.R. Ambedkar. No one is worthy to take off his shoes. Such a great Ambedkar should be respected by every citizen of India, irrespective of caste, creed, religion and political party. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని విమర్శించిన వాళ్ళు అర్హులే కారు. ఆయన బూటు తొడడానికి కూడా ఎవరు విమర్శించారో లేదో నాకు పూర్తిగా తెలియదు, నేను చదవలేదు, చాలా బిజీగా ఉన్నా. ఎవరు విమర్శిస్తే వాళ్ళని నేను విమర్శిస్తా. తగిన శిక్ష వారి గురించి పడాలి, వాళ్ళ మీద పడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.